ఎపిసోడ్ 43 రక్తసిక్తమైన కళ్యాణ మండపం. దేవాంత్ ఇంటికి తిరిగి రావడంతో అందరూ సంతోషించారు. దేవాంశ్ కనిపించకపోయినా సుధీర్ వర్మ ఒత్తిడితో దేవాంత్ లాస్యల పెళ్లి మొదలైంది. మరోవైపు తాను కిడ్నాప్ చేసింది దేవాంత్ని కాదని తెలుసుకున్న శాన్వి కోపంతో మండపానికి వచ్చింది. అదే సమయంలో పాత శత్రువు కుమార్ వర్మ కూడా తుపాకీతో అక్కడికి చేరుకుని దేవాంత్ను చంపడానికి గురిపెట్టాడు. ఇంకొక సెకండ్లో అతని గన్ నుండి బుల్లెట్ బయటకు వస్తుంది అనగా టాప్ అనే శబ్దం చేస్తూ అతని తల వెనుక భాగం నుండి ముందు భాగంలోకి దూసుకొచ్చింది ఒక బుల్లెట్. ఏమైందో కుమార్ వర్మ అనుచరులతో పాటు జనానికి కూడా అర్థమయ్యేలోపు అతను నేల కొరిగాడు. అలర్ట్ అయ్యి వెంటనే పీటల మీద నుండి లేచారు నూతన వధూవరులు. ఇంత జరిగాక కుమార్ వర్మ అనుచరులు కుదురుగా ఉండరని వాళ్ళకు తెలుసు. దేవాంత్ ఊహించినట్లే కుమార్ వర్మ అనుచరులు కూడా పిచ్చెక్కిన వాళ్ళలా గన్స్ పైకెత్తి ఇష్టం వచ్చినట్లు కాల్చడం మొదలుపెట్టారు. కుమార్ వర్మను హతమార్చిన బుల్లెట్ ఎక్కడ నుండి వచ్చిందా అని చూసిన వాళ్ళకు కనిపించింది శాన్వి చేతిలో ఉన్న పిస్టల్. ఇప్పుడు అది లాస్య వైపు తిరిగింది. అంతే, అంత గందరగోళంలోనూ భయంకరమైన నిశ్శబ్దం ఆవహించింది. ఆ గ్రామస్తుల పాలట విలనైన కుమార్ వర్మ ప్రాణాలు పోయినా వాళ్ళలో ఇంకా భయం తగ్గలేదు. కారణం కుమార్ వర్మ అనుచరులు కాదు, శాన్వి. వాళ్ళ బ్రతుకులు ఇన్నాళ్ళు చీకట్లో మగ్గడానికి ప్రత్యక్షంగా కుమార్ వర్మ కారణమైతే పరోక్షంగా ఎన్నో బ్రతుకులు చిత్రమైపోవడానికి, మరెందరి జీవితాలు సజీవ సమాధులు కావడానికి, చెడు గెలవడానికి, మంచి చావడానికి అన్ని అనర్థాలకు కారణం శాన్వి రూపంలో ఉన్న చంద్రిక మాత్రమే అని వాళ్ళందరికీ బాగా తెలుసు. కుమార్ వర్మని ఎదిరించడానికి భయపడి తలలు ఉంచుకొని నిలబడ్డ జనం ఇప్పుడు శాన్విని వీలైనంత దూరం తరిమి కొట్టాలనుకుంటున్నారు. కానీ అప్పటికే ఆమె అనుచరుడు కుమార్ వర్మ మనుషులను పట్టుకొని కోలాహలంగా మారిన జనం మీద ఆధిపత్యం తెచ్చుకున్నారు. దేవాంత్, నీకు నాతో కలిసి పనిచేసే అవకాశం ఇచ్చింది నిన్ను దక్కించుకోవడానికి. అలాంటిది నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే చూస్తూ కూర్చుంటాననుకుంటున్నావా? ప్రేమించిన వాడు హ్యాపీగా ఉంటే చాలే అనుకుని పాత సినిమాల్లో డైలాగ్స్ కొడతాననుకుంటున్నావా? నెవర్. నువ్వు నాకు దక్కాల్సిందే. అలా జరగడం కోసం ఎంతమందిని చంపడానికైనా నేను సిద్ధమే అంటూ రివాల్వర్ను లాస్య వైపు గురిపెట్టింది శాన్వి. ఇక ట్రిగ్గర్ ప్రెస్ చేస్తుందనగా శాన్వి వెయిట్ అంటూ ఆమెను వెనక్కి లాగాడు దేవాంశ్. నువ్వేంట్రా మధ్యలో అంటూ దేవాంశ్ కాలు మీద షూట్ చేసి అతను కింద పడిపోగానే మళ్ళీ పెళ్లిపీటల వైపు తిరిగింది శాన్వి. ఎంత జరుగుతున్నా ఇక చూస్తూ మౌనంగా నిలబడి ఉండలేకపోయాడు దేవంత్. వెంటనే లాస్యను తన వెనుక దాచుకొని లాస్య ప్రాణాలకి తన ప్రాణం అడ్డు అన్నట్లు సూటిగా శాన్వి కలలోకి చూస్తూ నిలబడ్డాడు. ఏంటి దేవాంత్, మరి ఇంత సిల్లీగా బిహేవ్ చేస్తున్నావు? నేనిదంతా ఎందుకు చేస్తున్నానో నీకు తెలుసు. నువ్వు అడ్డొచ్చినంత మాత్రాన నేను తనని ప్రాణాలతో వదలనని కూడా నీకు బాగా తెలుసు. అవసరమైతే తనతో పాటు నిన్ను కూడా చంపి నేను చావడానికి సిద్ధమే అని గంభీరంగా చూసింది శాన్వి. అందులో అబద్ధమేమీ లేదు. ఆల్రెడీ ఒకసారి అలా చేసి నిరూపించింది కూడా. అందుకే దేవాంత్కు ఎటూ పాలుపోలేదు. అలాగని కంగారు కూడా పడలేదు. అవసరమైతే ఎంతమందితో అయినా పోరాడడానికి సిద్ధపడి గుండెల నిండా ధైర్యం నింపుకున్నాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు మా పిల్లలు నీకేం అన్యాయం చేశారమ్మాయి? ఎందుకు ఇలా పచ్చటి కళ్యాణ మండపంలో వచ్చి వాళ్ళ జీవితాలను గందరగోళం చేస్తున్నావు? అసలేంటి గోళంతా అంటూ ప్రసాద్, కరుణాకర్, పద్మ, అరుణ ఇలా అందరూ ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కన్న తండ్రి అడ్డొచ్చి నిలిచినా ఆగేలా లేదు శాన్వి ఆ టైంలో. అలాంటిది వాళ్ళ మాటలు లెక్క చేస్తుంది అనుకోవడం జరగని పని. ఆమె బాడీ గార్డ్స్ ఇద్దరు వచ్చి మగాళ్ళ గుండెలకు గన్స్ గురిపెట్టి నిలబడ్డారు. ఇక తన తూటాలకు అడ్డమొచ్చే వాళ్ళు ఎవరూ లేరని అర్థమైపోయింది శాన్వికి. దేవాంత్, ఆఖరిసారి చెప్తున్నా, అడ్డు తప్పుకో. తనొక్కటి చేస్తే ఏమైంది? ఇక్కడ ఇంతమంది ప్రాణాలు కాపాడిన వాడివవుతావు. 3 అంకెలు లెక్క పెట్టేలోపుగా నీకు లాస్య కావాలో ఈ జనమంతా కావాలో తేల్చుకో. లాస్య కావాలనుకుంటే తనతో పాటు నువ్వు కూడా పోతావని మర్చిపోకు అని హెచ్చరించి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది శాన్వి. 3, 2, 1 అని లెక్కపెట్టి తరువాత జరిగే వాటికి నాకు ఏ సంబంధం లేదు అన్నట్లుగా గట్టిగా నిట్టూర్చి
ఒక్కసారిగా ట్రిగ్గర్ నొక్కింది శాన్వి. వాస్తవానికి ఆమె చేతిలోని గన్ నుండి బయటకు వచ్చిన బుల్లెట్ సూటిగా దేవాంత్ గుండెలను చీల్చేయాలి. కానీ అంతకుముందే అది దాని టార్గెట్ను మార్చుకున్నట్లు వేరే వ్యక్తిని తాకింది. అమ్మా అని అరుస్తూ నేల మీద పడిపోయాడు సుధీర్. ఆ బుల్లెట్ ఎదురుగా ఉన్న దేవాంత్ను కాకుండా అక్కడెక్కడో ఉన్న సుధీర్కు ఎలా తాకిందో అర్థం కాలేదు శాన్వికి. ఒక క్షణం తర్వాత పరిశీలనగా చూస్తే ఏ ప్రమాదమైనా సరే దేవాంత్ను తాకేలోపు ముందుగా తనను దాటి వెళ్ళాలి అన్నట్లు ఎప్పుడు వచ్చాడో తెలియదు. కానీ శాన్వి వదిలిన బుల్లెట్ దారికి అడ్డుగా నిలబడి గాయపడ్డాడు సుధీర్ వర్మ. ఈ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ కి నిర్ఘాంతపోయి నిలబడిపోయింది శాన్వి. ఏమండి అని అరుస్తూ స్పృహ తప్పి పడిపోయింది అరుణ. నాన్నా అని దిక్కులు పెక్కటిల్లేలా అరుస్తూ సుధీర్ పక్కన మోకాళ్ళ మీద కూలబడ్డాడు దేవాంత్. అతని పక్కనే లాస్య కూడా కూర్చొని సుధీర్ గాయం నుండి రక్తం ఎక్కువగా పోవడంతో బ్రహ్మముడి వేసిన వస్త్రాన్ని దేవాంత్ భుజం మీద నుండి తీసి సుధీర్ గాయం మీద గట్టిగా అదిమి పట్టుకుంది. ఎప్పుడో కుమార్ వర్మ చావుతో షాక్లోకి వెళ్లిన విజయేంద్ర ఆ షాక్ నుండి బయటకు వచ్చి అసలేం జరిగిందో అర్థం కాక గందరగోళంలో చుట్టూ చూశాడు. అతను అయోమయంలో ఉండగానే నేల మీద పడి ఉన్న సుధీర్ కనిపించాడు అతనికి. వెంటనే కోపంగా శాన్వి వైపు తిరిగాడు. అయితే శాన్వి పక్కనే రక్తపు మడిగిలో పడి ఉన్న దేవాంశ్ కూడా కనిపించాడు. అలాగే ఆమె చేతిలో ఉన్న గన్ కూడా దేవాంత్ను కానీ లాస్యను కానీ వీలైతే ఇద్దరిని చంపాలని అన్నట్లు పొగలు కక్కుతోంది. కళ్యాణ మండపం మొత్తం రౌడీలతో నిండిపోయింది. ఎన్నో ఆశలతో పెళ్లి చూడడానికి వచ్చిన జనమంతా దిక్కుతోచని పరిస్థితుల్లో చిక్కుకున్నారు. ముందు వెనుక మంచి చెడు అని ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయడం విజయేంద్రకి ఇష్టం లేదు. అతను ఆలస్యం చేయకపోవడమే మరొక నిండు ప్రాణాన్ని కాపాడింది. పెళ్లికి వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఏర్పాట్లు చేసిన కుర్చీలో ఒక ఇనుప కుర్చీ విజయేంద్ర చేతికి తగిలింది. ఎవరో ఒకరు అతన్ని గమనించేలోపే ఆ చైర్ను ఎత్తి తన శక్తినంతా కూడా తీసుకుని దానితో శాన్వి తలకు తగిలేలా గట్టిగా ఒక బాదు బాదాడు. అన్లాక్ చేసి ఉన్న శాన్వి చేతిలోని తుపాకీ నేల మీద పడి బుల్లెట్ పైకి దూసుకొచ్చింది. కింద పడుతున్న ప్రాసెస్ లో ఆ తుపాకీ శాన్వి వైపు గురి ఉన్న టైంలోనే బుల్లెట్ బయటికి వచ్చింది. కనీసం దెబ్బ తగిలినందుకు బాధతో అరవకుండానే కిక్కురుమనకుండా నేల కొరికిపోయింది శాన్వి. నేల మీద బోర్లా పడి కాసేపు కళ్ళు అల్లల్లాడిస్తూ విజయేంద్ర వైపు దేవాంత్ వైపు చూస్తూ అలా గాలిలోకి ప్రాణాలు వదిలేసింది. శాన్వి బాడీగార్డ్స్ ఆమె అనుచరులు విజయేంద్ర మీదకు కోపంగా దూసుకుపోయారు. తమను భయపెట్టే శక్తులు చనిపోయాక ఆ ప్రజల్లో ధైర్యం తిరిగొచ్చింది. తలలేని ముండల్లాంటి కుమార్ వర్మ అనుచరులు శాన్వి అనుచరులను చేతికి దొరికిన వస్తువులతో కొడుతూ ఆ కళ్యాణ మండపం నుండే కాదు, పూర్తిగా ఊరి నుండే తరిమి కొట్టారు జనం. ఆగమేఘాల మీద సుధీర్ వర్మను దేవాంశ్ను హాస్పిటల్కు తరలించారు. శాన్వి మీద విజయేంద్రకు తన తండ్రిని చంపినందుకు కోపం లేదు. అమ్మతనం చూపాల్సిన ఆడపుట్టకు పుట్టి రాక్షసత్వం కురిపించే శాన్వి మరో తప్పు చేయకుండా ఆమెను ఆపడమే అతని ముఖ్య ఉద్దేశం. అతను ఆమెను చంపాలి అనుకోలేదు. అది యాదృశ్చికమో దేవుని చిత్రమో తెలియదు. కానీ ఆ క్షణం అలా జరిగిపోయింది. రాఘవ లక్ష్మీప్రియ మళ్ళీ పుట్టి వాళ్ళ ప్రేమను బ్రతికించుకున్నందుకు హ్యాపీ ఎండింగ్ అనుకోవాలో, ఇద్దరి చావులతో రక్తసిక్తమైన కళ్యాణ మండపాన్ని చూసి సాడ్ ఎండింగ్ అనుకోవాలో తెలియదు. కానీ అంతా ముగిసిపోయింది అనుకున్న కదా మళ్ళీ ఇక్కడే మొదలవబోతుందని కాలానికి తప్ప మరెవ్వరికీ తెలియదు. శుభం.